సహోదరులు నవజీవన్ రాజు గారికి, వారి కుటుంబానికి క్రీస్తునందు శుభములు. విచ్చేసిన దేవుని పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు, క్రీస్తునందు శుభములు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. తండ్రి నాయన, మీ పిల్లలకు మిమ్మల్ని ఎందుకు నమ్ముకోవాలి, మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్మాలి అనే విషయంలో మీ మాటల్లో నుండి కొన్ని విషయాలు మీ పిల్లలకు చెప్పాలని ఆశపడుతుండగా, మీ పిల్లలు గ్రహించినట్లుగా మీ మాటల్ని వివరించి చెప్పడానికి నిలవబడి నన్ను మీ ఆత్మ సహాయం చేత బలపరిచి, మీ పిల్లలు గ్రహించినట్లుగా మీ మాటలు వివరించడానికి మీ కృపలో నడిపించమని, వాతావరణాన్ని, పరిస్థితులను నైనా మీ జ్ఞానానికి, వాక్య ప్రకటనకు అనుకూలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుని యందే ఎందుకు నమ్మకం ఉంచాలి, దేవుని యందే మనం ఎందుకు నమ్మకం ఉంచాలి అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పడం అనేది సమాజంలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి. దేవుణ్ణి నమ్ముకోండి అని ఒకరు మనకు చెప్పవసరం లేదు. మనం దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. ఎందుకంటే ఏ మనిషిని నమ్ముకున్నా మనం దాని వలన ప్రయోజనం శూన్యం. ప్రపంచంలో దేని మీద మనం ఆధారపడినా అదంతా అశాశ్వతం. ఈ విశ్వాన్ని అంతటినీ కలిగించింది దేవుడు కాబట్టి, ఆయన సర్వశక్తుడు కాబట్టి ఆయన నమ్ముకోవడం అనేది ఒక తెలివైన నిర్ణయం. కానీ ఈనాటి సమాజంలో దేవుడు నమ్ముకోండి అని చెప్పడం అనేది ఒక దౌర్భాగ్య స్థితి. అయినప్పటికీ చెప్పినా కూడా కొంతమంది వ్యతిరేకించేవారు కూడా సమాజంలో మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ నమ్ముకోండి అని చెప్పేది మనం బైబిల్ ద్వారా చెప్తున్నాం కాబట్టి, అప్పుడు ఇది మీ దేవుడిని నమ్మమని చెప్తున్నారు, మా దేవుడిని మేము నమ్ముకుంటున్నాం అని అనుకుని వాళ్ళు తిరస్కరించే పరిస్థితి మనకి కనిపిస్తుంది. వాస్తవానికి బైబిల్ ఆ దేవుడిని నమ్ముకున్న మీరు ఈ దేవుడిని నమ్ముకోండి అని ఇలాంటివి చెప్పలేదు. ఆ దేవుడిని నమ్మకండి, ఈ దేవుడిని నమ్మండి అని బైబిల్ చెప్పలేదు. అంటే సహజంగా మన వాళ్ళు ఎవరికైనా చెప్పేటప్పుడు మాత్రం అర్థం కావడానికి ఉన్న పరిస్థితిని బట్టి చెప్తుంటుంటారు. వాస్తవానికి దేవుడైతే, బైబిల్ అయితే ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు, ఆయన నమ్ముకోమని చెప్పడం మనం చూస్తాం. అయితే పౌలు గారు నమ్మకం దేవుని మీద మాత్రమే ఉంచండి అన్నప్పుడు ఎక్కువ శాతం బైబిల్ ఏం చెప్పిందంటే మనుషులు వేటి మీద నమ్మకం ఉంచారో చెప్పింది. వేటి మీద నమ్మకం ఉంచారో చెప్తూ వాటి మీద కాదు కానీ దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలని బైబిల్ చెప్పడం మనం గమనిస్తాం. అంటే లోకంలో ఉన్నప్పుడు చాలామంది, ఎంతోమంది దేవుళ్ళని వాళ్ళు నమ్ముకుంటున్నారు కదండి. అటువంటి వాటిని ఏది కూడా నమ్మొద్దు అని చెప్పడం మనకు కనిపించదు. కానీ వేటిని నమ్ముకున్నారో వాటిని కాదు కానీ దేవుడిని నమ్మాలని చెప్పింది. సో కాబట్టి ఇక్కడ మనిషి దేవుడిని నమ్ముతున్నాననే ముసుగులో చాలామంది, అటు క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ లోకాన్ని మాత్రమే నమ్ముతున్నారు, లోకం మీద మాత్రమే ఆధారపడుతున్నారు. సోదరుడు ఒక పాట పాడాడు నాకు ముందుగా, నటించే సోదర నమ్మకు ఈ లోకాన్ని అని. సో అంటే మనిషి మనం మూలం గురించి ఆలోచిస్తే ఏ దేవుడిని నమ్ముతున్నానని చెప్పుకుంటున్నా అతను నమ్మే విధానం ఏంటంటే లోకాన్ని మాత్రమే అనుభవించాలనే ఉద్దేశంతో, లోకం కావాలనే ఉద్దేశంతోనే దేవుడిని నమ్ముతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆ స్థితి క్రైస్తవులుగా మనకు ఉండకూడదనిది. అలా మనం దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం మనకు లేదండి. అందుకనే బైబిల్ చాలా ఖచ్చితంగా అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు ఒక మాట రాయించాడు. మొదటి తీమోతికి రాసిన పత్రిక, తీమోతికి రాసిన
మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చూడండి, ఇక్కడ క్రైస్తవుల్లో, ఈ లోకంలో ధనవంతులైన వారు, ఇది క్రైస్తవులను ఉద్దేశించి రాయబడిన మాటలు ఇవి. ఇహమందు అంటే ఈ లోకంలో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక క్రైస్తవులుగా మీరు మారారు. అయితే మీకు డబ్బు ఉంది. డబ్బుంటే మీరు ఏమవకూడదంటే గర్విష్ఠులు కాక. అంటే డబ్బు వలన ఏమొస్తుందంటే గర్వం వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అందుకని ఎక్కువ శాతం మీరు డబ్బున్న వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా గర్వంగా మాట్లాడుతుంటారు. సాటి మనిషిని మనిషిలా చూడకుండా నీచంగా చూస్తారు. ఎక్కువ శాతం మాట్లాడడానికి ఇష్టపడరు. డబ్బున్న వాళ్ళతోటే సహవాసం చేస్తారు. ఆ డబ్బు లేకపోతే ఉన్న బంధువులు కూడా దూరం అయిపోతారని మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి అంటే డబ్బు వలన ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. అంటే నాకు డబ్బు ఉంది, ఇంకేంటి, నాకేంటి లోటు, నేనేమైనా చేయగలను అనే ఒక గర్వం ఆ డబ్బు వలన వస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి సమాజంలో మనం చూస్తే అలా ప్రవర్తించడం మనుషులు మనకు కనిపిస్తుంది. అయితే అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అంటే చాలామంది దేన్ని నమ్ముతున్నారు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏవి నమ్ముతున్నాడు అని చెప్తున్నాడు ఆయన? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ధనాన్ని నమ్మకండి. మీరు ధనాన్ని నమ్ముకుని ధనం ఉందని గర్విష్ఠులు అవుతున్నారు. అది మంచిది కాదు, గర్విష్ఠులు అయిపోయే అవకాశం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అలాగే డబ్బు లేని వాళ్ళు కూడా దేన్ని నమ్ముతున్నారంటే సమాజంలో మనం చూస్తే వారు డబ్బునే నమ్ముతున్నారు. డబ్బే కావాలనుకుంటున్నారు, డబ్బే సర్వస్వం అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎందుకు నమ్మొద్దన్నాడు అంటే ధనం అనేది ఏంటంటే అస్థిరమైనది. ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు నీ దగ్గర ఉన్న ఒక రోజున అది ఆహార పదార్థాలకి విలువ ఎక్కువ, రేట్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, అది ఎందుకు పనిచేయదు. ఒకప్పుడు 100 రూపాయలు అట్టండి కాసు బంగారం 100 రూపాయలు అంటే నా చిన్నప్పుడు కాసు బంగారం 100 రూపాయలు అండి. ఇప్పుడు కాసు బంగారం ఎంత అండి? ఎంత ఉందండి? ఒక 50,000 ఉందా, 60,000 ఉందా? కాసు అంటే మళ్ళీ 55,000 అట్టండి. చూడండి, అంటే ఒకప్పుడు 100 రూపాయలు పెడితే కాసు బంగారం వచ్చేసింది. ఇప్పుడు 55,000 పెడితేనే కానీ కాసు బంగారం రాదు. అంటే ఇక్కడ ఏమైందంటే డబ్బు విలువ ఏమైపోయింది? పడిపోయింది. ఒక కాసు బంగారానికి ఒక 100 రూపాయలు చాలు అప్పుడు. ఇప్పుడు బంగారం విలువ పెరిగిపోయి డబ్బు విలువ ఏమైపోయింది? తగ్గిపోయింది. అది అస్థిరమైంది. జింబాబ్వే లాంటి దేశంలో ఉన్నటువంటి ఒక కాఫీ తాగాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలట వాళ్ళు. అలా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు డబ్బు కట్టలు, వాళ్ళ దేశ అధ్యక్షుడు ఏం చేశాడంటే డబ్బు కట్టలు ప్రింట్ చేసి ఇచ్చేసాడట అందరికీ. వాళ్ళు పని చేయడం మానేశారట. అక్కడి నుంచి ఏమైందంటే అన్ని వస్తువులు రేట్లు పెరిగిపోయాయి. కాబట్టి డబ్బు ఎలాంటిదంటే అస్థిరమైంది. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మనం మార్చేస్తుంటుంటాం. రోగం వస్తే ఉన్నదంతా పోవాలి, లేకపోతే ఎవడైనా కన్న వేస్తే అప్పుడు పోవాలి. కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక దేవుడు ఏమంటున్నాడంటే సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. అంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఖచ్చితంగా అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక.
దేవుళ్ళ విషయంలో కాదట బైబిల్ చెప్పేది, దేవుని యందు నమ్మకం ఉంచమన్నది. ఎందుకంటే మనిషి లోకం విషయంలో దేవుడిని నమ్ముతున్నాడు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే లోక విషయంలో దేవుడిని మనం నమ్మనవసరం లేదు. అందులోనికి లోకాన్ని అనుభవించాలంటే మనిషికి ఏం కావాలంటే డబ్బు కావాలి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి మన దగ్గర, కానీ తినడానికి తిండి లేదనుకోండి, ఎక్కడ అమ్మట్లేదు అనుకోండి, మనం ఏం చేయగలం చెప్పండి? ఏం చేయలేం. కరోనా టైం తర్వాత అన్నీ ఏమైపోయాయంటే రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు డబ్బు ఉంది, ఎక్కడో నువ్వు సముద్రంలో ఉన్నావు, ఆకలేస్తే ఏ ఆహార పదార్థాలు లేకపోతే ఏమైనా తినగలమా అంటే తినలేం. కాబట్టి సమస్తాన్ని మనం అనుభవించడానికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి నమ్మాలా, వీటిని అనుభవించడానికి, ఈ సమస్తాన్ని అనుభవించడానికి మనం చేసుకున్న డబ్బుని నమ్మాలా? ఎక్కువ మనం దేవుడే సమస్తాన్ని ఇస్తున్నాడనే ఆలోచనలో ఉన్నామా మనిషి ఉన్నాడా, లేదా డబ్బుంటే మనం ఇవన్నీ కొనుక్కోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడా? డబ్బుంటే చాలు ఇవన్నీ కొనుక్కోవచ్చు అనే ఆలోచనలో ఉండి ప్రపంచం ఏం చేస్తుందంటే, ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఏం చేస్తున్నారంటే డబ్బును సంపాదించాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకని డబ్బును ఇంకా 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 ఎక్కువ ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారాలు చేస్తున్నారు, లేదా మోసాలు చేస్తున్నారు. ఇంక అందులో సక్రమంగా వ్యాపారం చేస్తారంటే చేయరు, ఏదో ఒక మోసం ఉంటుంది ఆ వ్యాపారాల్లో. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇలాంటివన్నీ ఎందుకు కలుగుతున్నాయి? డబ్బు కొరకే. డాక్టర్లు మోసం చేస్తున్నారు, ఆపరేషన్ పడకపోయినా ఆపరేషన్ పడిపోతుంది అంటున్నారు, ఏదో తుమ్మితే దగ్గితే స్కానింగ్ రాసేస్తున్నారు. ఇవన్నీ దేనికంటే డబ్బు సంపాదించడం కోసం వాళ్ళు. సో అంటే ఇక్కడ మనిషి ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు ఉండాలనే స్థితికి వెళ్ళిపోయాడు. కానీ ఈ లోకంలో మనం బ్రతకాలంటే డబ్బుంటే బ్రతుకుతావు అనేది అపోహ. డబ్బు లేకపోయినా మన హ్యాపీగా బ్రతకొచ్చు ఆహార పదార్థాలు ఉంటే. ఒకప్పుడు ఈ డబ్బు ద్వారా మనం మనుషులు ఎవరు కూడా వస్తువుల్ని కొనుక్కునేవారు కాదు, వస్తువులు ఇచ్చి వస్తువులు కొనుక్కునేవారు. నీ దగ్గర కాయగూరలు ఉన్నాయనుకోండి, చేపలు కావాలనుకోండి, వాడు చేపలు అడిగేవాడివి, తీసుకునేవాడివి, ఇచ్చుకునేవారు, అలా మార్పిడి చేసుకునేవారు. కానీ రాను రాను ఇది ఎలాగైపోయిందంటే, ఒకప్పుడేమో పైసా ఏదో కానీ ఏదో అనేవారు కదండి, అనా ఇవి ఉండేవి. ఇప్పుడు రూపాయి వచ్చింది, ఆ రూపాయి 80, 10 రూపాయలు, 20, 50, 100 ఇలా రూపాయలు వేలలోకి వెళ్ళిపోయాం మనం, వేలు లక్షలు. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే డబ్బు 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 అని డబ్బు చుట్టే తిరుగుతుంది తప్ప ఆ డబ్బు అనే ఆలోచన మాయలో ఏమవుతుందంటే మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడి గురించి ఆలోచించట్లేదు, దేవుని వైపు ఆలోచించట్లేదు. అంటే ఈ విశ్వాన్ని కలిగించిన దేవుని వైపు ఆలోచించట్లేదు. డబ్బు అనేది మనిషి చేసుకున్నది, మనిషి కొనుక్కోవడానికి, వస్తు మార్పిడి చేసుకోవడానికి ఉపయోగించుకునే ఒక మాధ్యమం. అది ఏ దేశానికి ఆ దేశ కరెన్సీ ఉంటుంది, ప్రపంచం అంతటా ఒకే కరెన్సీ ఉండదు. సో కాబట్టి ఇది అస్థిరమైంది. వేరే దేశానికి వెళ్తే ఈ కరెన్సీ మారదు, మళ్ళీ వాళ్ళ కరెన్సీలో మనం మార్చుకోవాలి. కాబట్టి ఏమంటున్నాడంటే బైబిల్ పలానా దేవుడిని నమ్మకండి అనేది కాదండి బైబిల్ చెప్పేది, ధనాన్ని నమ్మొద్దు అంటుంది. నిజంగా ప్రపంచంలో ఈ ధనాన్ని నమ్మడం వల్లనే దేవుళ్ళు అనేవాళ్ళు కోకొల్లలుగా వచ్చేసారు. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు వచ్చేసారంటే డబ్బు డబ్బు డబ్బు, ఎక్కడికి వెళ్తే నాకు వస్తుంది, డబ్బు వస్తుంది అనుకుంటే ఎవరినైనా దేవుని చేసే ఆలోచనలో ఉండిపోయింది సమాజం. కాబట్టి దేవుడు మూలాల గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక క్రైస్తవులారా మీరు డబ్బుని నమ్మకండి. ప్రపంచంలో ఎవరికైనా దేవుడు బైబిల్ ద్వారా దేవుడిచ్చే
సందేశం ఏంటంటే అదే, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించు. ఇది ఆజ్ఞ. ఎందుకంటే మనకు అన్నీ ఇస్తుంది ఎవరంటే, సమస్తాన్ని ఇస్తుంది ఎవరంటే దేవుడు, డబ్బు కాదు. డబ్బున్నా లేకపోయినా దేవుడు బ్రతికించగలడు. ఎందుకంటే దేవుడు ఒకవేళ డబ్బు ద్వారానే మనం బ్రతుకుతాం అనుకుంటే చెట్లకు కాయాల్సినవి కాయలు కాదు, డబ్బులు కాయాలండి. ఆ ఆకులంటే డబ్బులు అయిపోతే గొడవ వదిలిపోద్ది. అప్పుడు ఆ ఆకులు తిని బతుకుతారా ఏంటి? మీకు అర్థమవుతుందండి? ఇంత ఇంత చెప్పినా, ఇంత చెప్పాల్సిన అవసరం లేదు అసలు దాని కొరకు. కానీ చెప్పినా కూడా అర్థం చేసుకునే అంత స్థితి మాత్రం సమాజంలో కనిపించదు. నమ్మరు అసలు. ఎంత ఎంత మీరు చెప్పండి, అసలు మారరు. ఎలకతో ఎంత ఉతికినా నలుపే అన్నట్టు ప్రపంచం అలాగే ఆలోచిస్తుంది అందరూ కూడా. కాబట్టి దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? మనం దేవుడిచ్చిన వస్తువులను బట్టి, ఆహార పదార్థాలను బట్టి అవి దేవుడిస్తున్నాడని, ఇవ్వాలని మన నమ్మకం ఉంచితే ప్రపంచం అంతా క్షుభిక్షంగా ఉండేది. మనం అలా ఆలోచించకుండా దేవుడిని మర్చిపోయి, దేవుడి వైపు చూడకుండా, అసలు పట్టించుకోకుండా డబ్బు వైపు చూస్తూ, ఒక పండు పడిపోయింది అనుకోండి కింద, ఎవరైనా తీసి దాన్ని ఇలాగ అత్తుకుంటారండి? మీ చేతిలో ఒక యాపిల్లో కొన్ని యాపిల్ పళ్ళు లేదా కమల పళ్ళు, అరటి పళ్ళు ఏవో పట్టుకెళ్తున్నారండి. ఒక పండు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? తీసి ఇలా తుడుస్తారు, లేకపోతే వదిలేస్తారండి. ఏదో నామోషిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే పడిపోయిందని ఏం తీసుకుంటారని వదిలేస్తారు. అదే డబ్బులు పడిపోతే ఇలా తీసుకుని అత్తుకోరా? పండు పడిపోతే తీసుకుని ఇలా అత్తుకుంటారండి. నువ్వు తినేది పండా డబ్బా? నువ్వు తినాల్సింది పళ్ళా డబ్బులా? నువ్వు అనుకుంటున్నావు ఏదో వచ్చేసింది, అది పడిపోయింది, ఇంక పోతే పోయిందిలే అని వదిలేస్తున్నావు. ఉన్నాయి కదా ఇంకోటి కొనుక్కుందామని. దేవుడు ఇచ్చాడు కాబట్టి కనికరపడి మన మీద, మనం నమ్మినా నమ్మకపోయినా ఇస్తున్నాడు కాబట్టి మనం అలా వెళ్ళిపోతున్నాం. కానివ్వండి, ఒకరోజు ఈ పంటలు పండకపోతే ఈ డబ్బులన్నీ మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకుంటాం చెప్పండి? అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మత్తయి సువార్త ఇంకొక మాట చూద్దామండి. ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. వారి కడుపే వారి దేవుడు. చూడండి, చాలా మందికి రకరకాల దేవుళ్ళు ఉండొచ్చు, కానీ బైబిల్ వాళ్ళు ఆ జోలికి వెళ్ళదండి, అసలు ఎత్తలేదండి అసలు. కానీ అందరూ ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళు నమ్ముకోవడానికి, సృష్టికర్తను నమ్మకుండా ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు నమ్ముకోవడానికి కారణం ఏంటంటే వారి కడుపే వారి దేవుడు. నేను పలానా వాళ్ళని నమ్ముకుంటే లేదా పూజిస్తే నాకు ఏమైనా వచ్చింది అని అనుకున్నారు అనుకోండి, ఇంకా అదే దేవుడు. ఎవరికి నచ్చింది అది. ఒక్కరని కాదు, ఇప్పుడు మన సమాజంలో కొన్నాళ్ళు కొంతమంది ఒకరిని పూజిస్తారు, మరలా ఇంకొకరిని పూజించవచ్చు. రకరకాలుగా ఉన్నారు కదండి సమాజంలో. ఇదంతా మనందరికి తెలిసిన విషయం. అందుకనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, అలాంటివి ఏమీ చెప్పట్లేదు. వారి కడుపే వారి దేవుడు. అంటే డబ్బు కోసమైనా దేవుణ్ణి నమ్ముతున్నారు, కడుపు కోసమైనా దేవుణ్ణి నమ్ముతున్నారు తప్ప దేవుణ్ణి దేవుడిగా ఎవరు నమ్మడం లేదు. దేవుణ్ణి దేవుడని నమ్మట్లేదు. దేవుడిని నమ్మడం ఏంటంటే డబ్బు కోసం, కడుపు కోసం కాకుండా. అంటే దేవుణ్ణి దేవుడని నమ్మితే దేవుణ్ణి ఎందుకు నమ్మాలో అర్థమవుతుంది. దేవుణ్ణి దేవుడిగా నమ్మాలనే విషయం, ఎందుకు నమ్మాలనే విషయం తర్వాత ఆలోచిద్దాం. కానండి, ముందు బైబిల్లో ఇంకా కొన్ని సందర్భాలు మనం ఆలోచిద్దాం వాక్యంలో నుండి. అంటే మన సోదరులు కూడా, క్రైస్తవ సోదరులు కూడా మా దేవుడిని నమ్ముకోండి అని చెప్తారు. కానీ ఈ దేవుడు ఏం చెప్తున్నాడు అనుకుంటున్నారు? మనకి చెప్తున్నాడు ఏమని? మీరు డబ్బుని నమ్మకండి, మీ కడుపు కోసం నమ్మకండి. ఇది మరి ఎందుకు ఆలోచించకూడదు? ఇది కదా మనం నమ్మాలి. క్రైస్తవ సోదరులుగా మనం ఇది నమ్మాలి. క్రైస్తవేతరులకి ఇది మనం చెప్పాలి, ఇలా చెప్పాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం.
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అవునండి, ఎవడైనా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండగలడా అంటే అంటే ప్రేమించే దాసుడిగా ఉండగలడా? అంటే ఉండలేడట. అదే చెప్తున్నాడు. ఏమనంటే అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. కానీ అలా చెప్తూ చెప్తూ ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ యజమానులు అంటే ఎవరంటే మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండ నేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరంటే మీరు దేవునికిని డబ్బుకిని దాసులుగా ఉండనేరరు. డబ్బు కోసం సేవ చేయలేరు, దేవుని కోసం సేవ చేయలేరు. దేవుని కోసం సేవ చేస్తూ డబ్బు కోసం కూడా సేవ చేస్తానంటే ఏదో ఒకదాన్నే ప్రేమించగలవు, ఒకరిని ప్రేమించలేవు. ఇద్దరిని ప్రేమిస్తానంటే, డబ్బుని దేవుణ్ణి కంబైన్గా ప్రేమిస్తానంటే అది తప్పు అంటున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తే డబ్బుని ప్రేమించే అవసరం లేదు. ఇంకా డబ్బుని ప్రేమిస్తే దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తావు అంటే దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు. ఇవన్నీ దేవుడిచ్చాడు, నువ్వు గుర్తించలేదు. ఇవన్నీ దేవుడే ఇస్తున్నాడని నువ్వు గుర్తించట్లేదు. మనిషి అయితే డబ్బు తీసుకుంటాడు తప్ప దేవుడిచ్చిన వాటికి దేవుడు మన దగ్గర డబ్బు తీసుకుంటలేదు కదా. కాబట్టి ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకని ప్రేమించి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని అంటే నువ్వు దేవుని కుమారుడిగా బ్రతకడానికి డబ్బు సంపాదించడానికి బతకడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే దేవుని కుమారుడిగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావంటే డబ్బును పట్టించుకో, నీ దృష్టిలో దాని మీద లక్ష్యం ఉంచు. పట్టించుకున్నాడు ఎలా ఉంటాడు తెలుసండి? ఎంత డబ్బు ఉన్నా నార్మల్గా ఉంటాడు, గర్వం ఉండదు. అంటే ఇతరులను తృణీకరించడం ఇలాంటివి ఏమి ఉండవు. నిన్ను వలే పొరుగు అని ప్రేమించమని బైబిల్ చెప్తుంది కదండి. వాడికి సాయశక్తిలో వాడికి తోచినంతగా ఎంతో కొంత ప్రేమించగలుగుతాడు. అదే డబ్బు నమ్మకం ఉంచిన వాడు ఎలా ఉంటాడంటే ఇంకా డబ్బుని ఎలా పెంచుకోవాలని చూస్తాడు, లేదా ఎలా మోసం చేయాలని చూస్తాడు. సో కాబట్టి బైబిల్ అంతా మనకి ఇలా చెప్తుందండి జాగ్రత్తలు. ఇంకా సామెతల గ్రంథం, ఎందుకంటే 11వ అధ్యాయం 28వ వచనం. ధనమును నమ్ముకున్న వాడట పాడైపోయినట్టు అర్థం ఏంటంటే వాడు చెడిపోవడం, అంటే వాడు నష్టపోవడం పక్కనెట్టండి, ముందు వాడి క్యారెక్టర్ పోతుంది. ఎవరైనా డబ్బుని గట్టిగా పట్టుకుంటున్నాడు అనుకోండి, వాడి క్యారెక్టర్ పోద్ది. ధనం నమ్ముకుంటున్నాడంటే వాడు దొంగతనం అయినా చేస్తాడు, మోసమైనా చేస్తాడు, అబద్ధాలైనా ఆడతాడు. ఎందుకంటే మనకు ఇప్పుడు చూడండి, పోలీసు వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ డబ్బు అంటే నమ్మకం, ప్రేమ ఉందా లేదా చెప్పండి మీరు? ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? లంచాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? స్కాములు చేస్తున్నారు. ఇన్ని కోట్ల స్కామ్ అంటున్నారు. ఆ మధ్యన స్కిల్ స్కామ్ అన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏమంటాడంటే ఈయన ఏదో స్కామ్ అంటాడు. ఎవరు? రాజకీయ నాయకులు. వాళ్ళ వ్యాపారాలు చూస్తే కోట్లు. కాబట్టి వాళ్ళు మానసికంగా మనం వాళ్ళని లోపల వాళ్ళ క్యారెక్టర్ గురించి మనం ఆలోచిస్తే పాడైపోయారా, పాడవలేదా? బయటికి బాగానే ఉన్నారు, కానీ ఒక రోజున అది ఏం చేస్తుంది తెలుసండి? మొత్తం నీ స్థితిని కూడా ఏం చేస్తుందంటే మార్చేస్తుంది. డబ్బును నమ్ముకోవడం వల్లనే, మోసాలు చేయడం వల్లనే ఈ అధికారులు, సీఎంలు కూడా జైలుకి వెళ్ళిపోతున్నారు. కేజ్రీవాల్ ఆయన జైలుకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకుంటాను. మన కేసీఆర్ కూతురు కవిత, ఆవిడ పేరు,
ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. ఢిల్లీలో జైల్లో ఉంది. ఎందుకో తెలుసా? లిక్కర్ స్కామ్ అంట. లిక్కర్ అంటే చూడండి, చిన్న అదే ఇంతంత బాటిల్ ఉంటుంది కదా, బ్రాందీ తాగుతారు, అది సారా, అలాంటిది ఏదో అక్కడ వ్యాపారం చేశారట సీక్రెట్గా. అదో స్కామ్ అంట. దానికి మెయిన్ హెడ్ ఈవిడేనని అంటున్నారు వాళ్ళు. చూడండి, చివరికి ఏమైపోయారు? డబ్బు మాత్రం ఇంట్లో ఉంటుంది, లేదా ఎక్కడో స్విస్ బ్యాంకులోనే ఎక్కడో దాచుకుంటారు, వీళ్ళు మాత్రం జైల్లో ఉంటున్నారు. మాల్య వాడేం చేశాడు? ఇక్కడ విజయ్ మాల్య ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ వదిలేసి లండన్లో ఉన్నాడు. అలాగే నీరవ్ మోదీ, ఆయన వజ్రాల వ్యాపారి, ఆయన అలాగే పారిపోయాడు. పడిపోయారండి వీళ్ళందరినీ. సో చివరికి వాళ్ళ జీవితం కూడా పాడైపోద్ది. ఎందుకంటే దాని మాయలో ఏమైపోతారంటే మోసాలు చేస్తారు. ఈరోజు పారుతుంది, రేపు పారుతుంది, ఏదో రోజు ఏం చేస్తుంది? పట్టుబడిపోతాం, మోసపోతాం. లేకపోతే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించట కొందరు తమ కళ్ళని ఏం చేశారట? తామే పొడుచుకుంటారట, విశ్వాసం నుంచి తొలగిపోయిరి అని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి డబ్బు అనేది మనుషుల్ని నష్టంలో, నాశనంలో ముంచేస్తుందని దాని ఆపేక్ష బైబిల్ చెప్తుంది. అదే దేవుడు అంటున్నాడు, ధనమునందు నమ్మిక ఉంచకండి. ఎందుకంటే నీ క్యారెక్టర్ పాడైపోద్ది, నువ్వు పాడైపోతావు, నీ ఆలోచనలు పాడైపోతాయి, నువ్వు మోసగాడుగా మారిపోతావు. చివరికి నీ స్థితి కూడా పతనావస్థకు వెళ్ళిపోద్ది. ఏదో ఒక రోజు మోసపోతావు. అత్యాశల్లో దాని వెనకాల పరిగెట్టి 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 ఏమవుతావంటే పోతావు. కొంతమంది జీవితకాలం వరకు ముసలోళ్ళు అయిపోతున్న దాస్తానే ఉంటుంటారు. దాసి దాసి ఏం చేస్తారు? వాళ్ళు పోతారు. అడుక్కునేవాళ్ళు అలా దాసి దాసి పోయిన వాళ్ళు ఉన్నారు. వాడు చచ్చిపోయిన తర్వాత చూస్తే వాడి ఇంట్లో బ్యాగుల్లో కానీ ఇంట్లో కానీ లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమైందంటే అంత కష్టపడి అడుక్కున్నాడు కదండి, అంత లక్షలు సంపాదించిన తర్వాత అయినా అడుక్కోవడం మానేసి తినొచ్చు కదండి. మహా అయితే నెలలకి ఇంత సరిపోద్ది, ఏదైనా రోగం వస్తే ఇంత సరిపోద్ది అని కొంచెం ఇలాంటి ఆలోచన చేసైనా అడుక్కోవడం మానేసి హ్యాపీగా ఇంట్లో కూర్చుని హ్యాపీగా తినొచ్చు కదండి. అలా తినేవదండి, అలా దాయమంటది, అంతే నువ్వు పోతావు. సో ధనం నమ్ముకున్నవాడు ఏమైపోతాడట? పాడైపోను. వాడికి దేవుడి గురించి చెప్పినా వినడు, దేవుడి గురించి చెప్పినా అర్థం అవ్వదు. చూడండి, ఇంకా కీర్తనలు 118:8. కీర్తనలు 118వ కీర్తన 8వ వచనం. మనుషులు నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, ఇప్పుడు డబ్బును నమ్మొద్దు అంటున్నాడు. పోనీ మనుషులు నమ్మంటున్నాడా? మనుషుల్ని కూడా నమ్మొద్దు అంటున్నాడు. చూడండి, దేవుణ్ణి నమ్మడం అంటే ఏదో ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆ దేవుణ్ణి మానేసి ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను అని కాదండి. అలా కాదు నమ్మడం. డబ్బుని నమ్మకుండా, మనిషిని నమ్మకుండా, రాజునైనా అధికారినైనా నమ్మకుండా, వాడి మీద ఎవడి మీద లక్ష్యం ఉంచకుండా దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచుకోవాలి. ఇది దేవుణ్ణి నమ్మడం. ఎందుకంటే అందరికీ అన్నిటినీ ఇస్తున్నది ఎవరు? దేవుడే. రాజుకైనా, బేదకైనా, పేదవాడికైనా, ఏ మనిషికైనా అన్నిటినీ ఇస్తుంది ఎవరు? దేవుడు. కానీ మనం ఎందుకు మనిషి వైపు చూడాలి? ఆయన ఎలా ఇస్తాడో అది ఆయన ఇష్టం. మనిషి ద్వారా ఇస్తాడో, మరో రూపంగా ఇస్తాడో, ఎలా ఇస్తాడో నువ్వు దేవుడినే చూడాలి తప్ప మనిషిని మాత్రం చూడకూడదు. అలాంటి నమ్మకం మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ మనిషిని నమ్మకు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవసరమైతే రాజులు కూడా నమ్మద్దు. ఇప్పుడు ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా చాలామంది వాళ్ళు నమ్ముకుని ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే కూర్చుంటారు, వెళ్ళి మన ఇదిలోకి వచ్చి బిల్డప్ ఇస్తుంటారు.
ఎందుకంటే మన వీధిలో ఏదన్నా వచ్చినా నేను ఏదో చేసేయగలను, లేదా మనం ఏమన్నా అన్నాం అనుకోండి, ఆ ఎమ్మెల్యే గారితో ఫోన్ చేస్తాడు, మనతో గొడవ పెట్టుకుంటాడు, వాడు బయటే ఉంటాడు, మళ్ళీ పోలీస్ స్టేషన్లో వేసేస్తారు. కానీ ఇంతకీ ఏంటి రాజరేఖరావు బాబు అక్కడికి వెళ్ళి ఒక ఎలగబెట్టేదంటే, ఆ ఎమ్మెల్యే గారు ఇంటికాడ దేవుళ్ళు ఆడుతుంటుంటాడు, వైట్ షర్ట్ వేసుకుని ఆ షర్ట్ వేసుకుని, ఇంకేం ఉండదు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఏదో బిల్డప్లు ఇచ్చేవాళ్ళు. మీరు ఎప్పుడు చూడలేదండి? చాలా బిల్డప్గా మాట్లాడతారండి. వాళ్ళ దగ్గర వెళ్ళి దేవుడిచ్చుకుంటూ కూడా మన దగ్గర బిల్డప్ ఇస్తుంటుంటారు. మరి ఏం చేస్తాడండి అలాంటి వాళ్ళని దేవుడు? తోలు తీసాడా? నువ్వు ఎవడో నీకు ఫర్రగా ఉన్నాడని, నువ్వు రాజకీయ నాయకుడి దగ్గర ఉన్నావని ఇక్కడ ఉన్నవాడి మీద ఎగిరెగిరి మిడిచిపెడిపోతావా? అందుకనండి వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుంటారు? మొత్తం వాళ్ళ గర్వం అణిచేస్తున్నాడు. జగన్ గారు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన. ఇప్పుడు చూస్తుంటే జాలేస్తుంది, అంతకుముందు చూస్తుంటే కోపం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు చూసినా అలాగే అనిపించింది, ఇప్పుడు మరి ముందంటే జైలుకి వెళ్ళిన తర్వాత అయ్యో ముసలివాడు కదా, 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయి కదా అన్న. కానీ ఇప్పుడు కూడా ఆయన చాలా బాగా మాట్లాడతాడండి. అందరినీ మనం ఎప్పుడు కూడా నా కోసం ఏమి ఆపకండి, ఏ ట్రాఫిక్లో ఆపకండి, ఎక్కడ ఆపకండి, ఏ చెట్లు కొట్టకండి, నేను సామాన్యుడిగా ఉంటానంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు అనలేదు, ఎందుకంటే కొంచెం అనుభవించాడు కదండి. మరి ముందు జైల్లోకి వస్తే ఏమైంది అనుకుంటున్నారు? మనసు మారింది. ఒక ఆవిడ పరిగెట్టుకుని వస్తే ఆపి మరీ మాట్లాడాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది ఆయన మాటలకి. కానీ మళ్ళీ కొత్తలోనే అలా ఉంటుంది, తర్వాత స్లోగా మళ్ళీ ఏమైపోద్ది అంటే గర్వం వచ్చేద్ది, మర్చిపోతాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ గర్వంగా ఉంటే 5 ఏళ్ళు అయ్యేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది అంటే మన వాళ్ళు ప్లేట్ మారుస్తారు, మళ్ళీ దిగాలైపోతారు. ఇంతేనండి, ఏముందండి జీవితంలో. ఇది అర్థం చేసుకుంటే మనిషిని నమ్మవసరం లేదు, అధికారిని నమ్మవసరం లేదు, మనం అధికారం కోసం పాకులాడని అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే చాలు. ఎంతండి జీవితం? ఎంతకాలం బ్రతుకుతాం చెప్పండి? మీరు ఎంతకాలం బ్రతుకుతారు? 60-70 సంవత్సరాలు. ఇలా చూస్తే గడిచిపోయినట్టు ఉంటుంది. ఏటో అనుకుంటున్నా, ఇలా ఎదర చూస్తేనేమో ఎంతకాలం ఉందనుకుంటున్నాం, ఉంటావో లేదో తెలియదు. ఇలా చూస్తేనేమో గడిచిపోయినట్టున్నాయి. నాకు 48 సంవత్సరాలండి. ఇలా చూస్తే 48 సంవత్సరాలు అయిపోయాయి. ఏం చేశానంటే ఏం చేశానో తెలియదు నేను. పోనీ ఇలా చూస్తే ఇంకా 70 సంవత్సరాలు బతకొచ్చు, 80 సంవత్సరాలు బతకొచ్చు, బతికితే. లేకపోతే చెప్పలేము. కానీ 80 సంవత్సరాలు అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి? 32 సంవత్సరాలు. బాబోయ్, 32 సంవత్సరాలు ఎలా బతకాలని ఆలోచించాను అనుకోండి, అయిపోయింది నా పని. అప్పుడు డబ్బు కోసం ఆలోచించాల్సి వస్తుంది మళ్ళీని. ఇవన్నీ వద్దండి మనకి. ఏనాటి కీడు చాలు. రేపటి దినాన్ని గురించి చింతించకండి. మీరు చింతించడం వలన మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనలేరు అని అన్నాడు ఆయన. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు బతకండి, ప్రాబ్లం ఏమి లేదు. చచ్చిపోతే చచ్చిపోతాం. కానీ నిజంగానండి ఇలా ఆలోచిస్తే దేవుడు మనల్ని చచ్చిపోనిస్తాడా ఏంటండి? చెప్పండి మీరు. హ్యాపీగా బ్రతుకుతాం. సుఖముగా అనుభవించుటకు, డబ్బు లేకుండా నువ్వు సుఖంగా అనుభవించడానికి సమస్తం ధారాళంగా దయచేస్తాడు ఆయన. నువ్వు సుఖపడకూడదని దేవుని ఆలోచన కదండి. నువ్వు సుఖపడాలి. కానీ ఎలా సుఖపడాలి? దేవుడిస్తున్నాడు అని దేవుని మీద మాత్రమే, దేవుని ఎందే నమ్మకం ఉంచండి, ఇంక దేనిని నమ్మకండి. డబ్బైనా, మనిషి అయినా, పదవైనా, ఏదైనా అని చెప్తుంది బైబిల్. కానీ మనం అందరి వైపు చూస్తాం, అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అప్పుడు మనం ఏమవుతున్నాం అంటే దేవునికి దూరం అయిపోతున్నాం. మన ఆలోచనలో దేవుణ్ణి మనం తక్కువ వాడిగా చేస్తున్నాం. అప్పుడు దాని పర్యవసానం ఏమవుతుందంటే మనం తప్పిపోతాం, మన ఆలోచనలు తప్పిపోతాం, మన ఆలోచనలు మారిపోతాయి. దేవుడి జ్ఞానం అర్థం కాదు, దేవుడు అర్థం కాడు, దేవుని సంకల్పానికి దూరం అయిపోతాం. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేం. చివరికి అసలైన నిత్య జీవాన్ని మనం కోల్పోతాం. ఒక సిచ్యువేషన్ జరిగిందండి రాజుల కాలంలో, చరిత్రలో, క్రీస్తుపూర్వం సుమారు
700 ఆ సంవత్సరాల కాలంలో ఏంటంటే ఒక రాజు, సిరియా రాజు బెన్హదద్ అని ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తాడనమాట అండి. వచ్చిన ప్రతిసారి కూడా ఎవరినైనా పంపించినప్పుడల్లా వాళ్ళని ఏదోలా పంపించాడు. ఎలీషా ఏం చేస్తాడంటే పలానా వాళ్ళు వచ్చారని చెప్తే చూస్తారు, వాళ్ళని పంపించేస్తాడు, అంతా అయిపోద్ది. ఏ గొడవలు లేకుండా, యుద్ధం చేయకుండా అలా పంపించేస్తుంటాడు. ఒక రోజున ఏం జరుగుతుందంటే మొత్తం వాళ్ళ సైనికులందరూ వచ్చి ముట్టడి వేస్తారు. ముట్టడి వేస్తే ఇక వీళ్ళకి ఈ పట్టణాన్ని దాటి వెళ్ళి తీసుకునే అవకాశం ఉండదు ఆహార పదార్థాలు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా సిచ్యువేషన్ మనకు కనపడుతుందండి బైబిల్లో. ఈ మాటలు చూసి మనం ముగించుకుందామండి. 2వ రాజులు 6వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 55 రూపాయలకు అమ్మపడ్డదంట. ఎప్పుడు 80 రూపాయలకు. ఎప్పుడు అనుకుంటున్నారు? ఇప్పుడు 2724 సంవత్సరాల క్రితం. చూడండి, అప్పుడు గాడిద తల ఎవరైనా 50 రూపాయలకి అమ్ముతారా? 80 రూపాయలకి. చెప్పండి, మేక తలకి 80 రూపాయలు ఉంటుంది. అప్పుడు ఉండదు కదండి, ఫ్రీగా ఇచ్చేస్తే. తలకాయ ఎవరో తినరు కదండి, ఎవరో కొంతమంది తింటారు తప్ప తలకాయ అందరూ తినరండి. అరపావురపు రెట్ట 5 రూపాయలు. అంటే పావురు మాంసంలో అరపావు అంటే 125 గ్రాములు అంతేనండి. అంటే చూడండి, అప్పుడు అక్కడ పావురు మాంసం ఎంత వస్తుందండి? చాలా తక్కువ వస్తుంది. పావురు మహా అయితే నేను ఒకసారి ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం ఇప్పుడు కొన్నప్పుడు 50 రూపాయలు. మరి అప్పుడు అన్నీ కూడా కానీ బేడ అంతేనండి. కాబట్టి అయితే అమ్మబడిను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండరు. అంటే వాళ్ళు ముట్టడేసేటప్పటికి వీళ్ళు ఆ పట్టణంలోంచి ఎక్కడికి బయలుదేరడానికి అవకాశం లేదు. అప్పుడు ఏం జరిగిందంటే ఊర్లో ఉన్న దాన్నే తినాలి వీళ్ళు. బయటికి వెళ్ళి పొలాలకు కానీ ఎక్కడైనా వాళ్ళకున్న ఆహార పదార్థాలు నిల్వ చేసుకున్న వాటిని తెచ్చుకోవడానికి కానీ అవకాశం లేదు. అప్పుడు ఏం జరిగిందంటే అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయట విని, అప్పుడు కేకలు వేస్తున్నట్టు అతను విన్నాడంట. అతను ఏమంటాడంటే, యెహోవా నీకు సహాయము చెయ్యనిది నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేన్నైనా ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెప్పి నీ విచారమును కారణమేమని అడగ్గా, ఏంటి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేనేమైనా పోనీ కళ్ళలో నుంచి కానీ ఆ ధాన్యం కళ్ళలో నుంచి కానీ ఏమైనా తెచ్చి నీకు ఇవ్వడానికి వెళ్ళడానికి కుదరదు. ద్రాక్ష గానుగులో నుండి అయినా ద్రాక్ష రసమైనా పోనీ ద్రాక్ష పుల్లైనా ఇద్దామంటే అది కుదరదు. నీకు ఏమైందంటే వాళ్ళు ఏం చేస్తుంది చూడండి, వాళ్ళకి ఎంత కరువు వచ్చిందో అంటే ఈ స్త్రీ నన్ను చూచి, అంటే అక్కడ పక్కన ఇంకొక స్త్రీ ఉందన్నమాట. నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగితిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. అంటే వీళ్ళ దగ్గర డబ్బు లేక కొనుక్కునే అవకాశం లేక ఏం చేశారంటే ఒక బిడ్డను వండుకుని తినేశారు. అప్పుడు ఈ మాట విన్న వెంటనే రాజుగారి కోపం వచ్చి, ఈ పరిస్థితికి కారణం ఎవరంటే ప్రవక్త అయిన ఎలీషా కాబట్టి అతను మెడ మీద తల ఉండకూడదని చెప్పేసి ఒక దాసుని పంపించాడండి. చూడండి, అది ఏమంటున్నాడంటే 31వ వచనం, తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్నేళ్ళ దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయునుగాక అనెను.
సో అలా చంపడానికి వచ్చిన వాడితో దేవుడు ఏమంటాడంటే, వాడిని తోసేయమంటాడు. తోసేసిన తర్వాత ఒక అధిపతి ఉంటాడు. ఆ అధిపతితో ఏమంటాడంటే, 7వ అధ్యాయం మొదట వచ్చి, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పిండి, మంచి మెత్తని పిండి, రూపాయి ఒక్కదానికే దొరుకుతుంది అంటున్నాడు ఒక మానిక పిండి. రూపాయి ఒకంటికి 2 మానికలు యావలను అమ్మబడును అని చెప్పాడు. చెప్తే ఆ అధిపతి ఏమన్నాడంటే, యెహోవా ఆకాశం మందు కిటికీలు తెరిచిన అలా జరుగునా అన్నాడు. అంటే చూడండి, అంటే దేవుడు కూడా అలా చేయలేడు అన్నాడు. అది ఇంపాసిబుల్, ఎలా జరుగుతుంది అది అన్నాడు. అలా అంటే అయితే నువ్వు చూస్తావు కానీ దాన్ని అనుభవించమని, నీవు కన్నులారా దాన్ని చూసేది కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. అప్పుడు ఏం జరిగిందంటేనండి, 16వ వచనం చూడండి. సిరియానులు దండుపేటను దోచుకునిరి కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యావలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడి ఉండగా, అంటే ఆ అధిపతిని రాజుగారు ఏం చేశారంటే ద్వారాన్ని ఉండమన్నాడు. అందరూ వెళ్ళి ఆ దండులోకి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు. అందరూ ఆ దండు పారిపోయారు. దేవుడు శబ్దాలు పుట్టిస్తే వాళ్ళు పారిపోయినట్టుగా ఇక్కడ మనం చూడగలం. తెచ్చేసుకుంటుంటే ఏం జరిగిందంటే, ఇతన్ని ద్వారం దగ్గర పెట్టాడు చూడమని, అందరూ జనాలను కొంచెం క్రమంగా పంపించమని. ఈ లోపల ఏమైందంటే జనాలు ఇతను తొక్కుంటూ వెళ్ళిపోయి తెచ్చుకున్నారు. సో ఆ సిచ్యువేషన్ చూశాడు కానీ ఇతను ఏం చేశాడంటే తినలేదు. సో కాబట్టి అలాగే మీరు అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచకండి. దేవునిని మీరు సిరిని మీరు సేవింపలేరని కానీ, మనుషులను నమ్మొద్దని, రాజులను నమ్మొద్దని, యెహోవాని దేవుణ్ణి మనం ఆశ్రయించాలని బైబిల్ మాటలు చెప్పినా మీరు వినకపోతే ఏమవుతుందంటే, మనం దేవుణ్ణి దేవుడిగా నమ్మకపోతే, అర్థం చేసుకోకపోతే మనం నిత్య జీవం పొందలేం. దేవుడు అంటే ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. సజీవుడగు దేవుడని బైబిల్ చెప్తుంది. జీవం గల దేవుడు అని చెప్తుంది. ఎందుకంటే నువ్వు చచ్చిపోయినా, మన అమ్మ నాన్నలో ఎవరో చచ్చిపోయినా దేవుడు చచ్చిపోడు కదండి. దేవుడు ఎప్పుడు ఉంటాడు. మరి మనం ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ ప్రశ్నకే సమాధానం కావాలి. కోట్ల ఆస్తుంటే ఏటి, ఉండకపోతే ఏటి? ఈ ప్రశ్నకి సమాధానం మనం దేవుడి దగ్గర నుంచి మనకు దొరికితే, మనం నమ్మగలిగితే, డబ్బు లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉంటే చాలు. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత ఆయన దగ్గర మనం ఉంటాం. ఆయన నమ్మాం కాబట్టి ఉంటాం. ఆయన నమ్మకుండా నువ్వు డబ్బు కావాలని డబ్బును నమ్ముకుంటూ డబ్బు కోసం ఆయన నమ్మావు అనుకోండి, అది నువ్వు మోసం చేసుకుంటున్నావు కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేవు. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, తెలివైన వాళ్ళు ఏంటంటే దేవునికి సిరికి దాసులుగా ఉండనేరు అని అంటే, వీళ్ళు ఏమంటారంటే దేవుడా నువ్వే డబ్బు ఇమ్మంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరి ఇచ్చాడని మీరు అనుకుంటారు కానీ నువ్వు మోసపోతావు. దాన్ని నమ్మొద్దంటే నువ్వు దేవుడినే అది అడుగుతున్నావు. కాబట్టి మీరు డబ్బు అడగండి. మీకు ఏదైనా తక్కువైతే అది తక్కువైంది అని అడగండి. తినడానికి తినలేదా? అడుగు. కట్టుకోవడానికి బట్టలు లేవా? అడుగు. వెలుతొచ్చాయా? ఉండడానికి ఇల్లు లేదా? నీడ లేదా? అడుగు. డబ్బు అడక్కో. ఆయన ఎలా ఇవ్వాలన్నది ఆయన ఇష్టం. నీ సిచ్యువేషన్లో నువ్వు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి డబ్బుంటే సాల్వ్ అయిపోద్ది ఇప్పుడున్న కాలంలో. కానీ దేవుడు నువ్వు అది అడక్కు. నీ ప్రాబ్లం చెప్పంతే ఆయన ఎలా చేస్తాడన్నది. ఎందుకంటే నువ్వు డబ్బుని నమ్మి డబ్బే కావాలని అడుగుతున్నావు అంటే అర్థమేంటి? నువ్వు డబ్బు ద్వారా సాల్వ్ అయిపోతావని. దేవుడు ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ ఎలా చేస్తే నీకెందుకు? అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకోవాలా? రాజుగారు మీ మెడలో చేయనివ్వండి అని అలా అడగాల? చెప్పండి, మీ బీరువాలో ఉన్న వజ్రాలు ఇవ్వండి కొన్ని, నేను అప్పులు తీర్చుకుంటా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను అంటావా? లేకపోతే రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కష్టాలు ఇవ్వయ్యా అని చెప్తావు, అంతే కదా? అప్పుడు రాజుగారు ఆలోచిస్తారు. నమ్మాడు అనుకోండి, అతను చేయడం ఇష్టం ఉంది అనుకోండి, అయితే ఈ చేయి కడియం
తీసేయి కడియమో మెడలోది ఏదోటి పడేస్తాడు. అలాగా మరి మాట్లాడగలవంటే మనం వెళ్ళి మనుషుల దగ్గర మాట్లాడడం కదా, ఇలాగే ఆలోచిస్తాం. అడుక్కునే వాళ్ళు కూడా అయ్యా కొంచెం ధర్మం చెయ్యండి అయ్యా అంటారు తప్ప, ఓ 10 రూపాయలు ఉంటే ఇవి, 100 రూపాయలు ఉంటే ఇవ్వండి అని అంటారా? అంటారు కదండి. మనం మరి మరి దేవుడిని ఎలా అడిగే కనపడ్డు కదండి, అమాయకులు. ఆయన ఏమి ఇలా చెప్పాడు. సో కాబట్టి చిన్న చేంజ్ అండి, ఈ చిన్న చేంజ్ కావాలి మనకి. దేవుడు ఎందుకంటే మనిషి డబ్బుని చేసుకుని ఏం చేసుకుంటున్నాడు అంటే మోసపోతున్నాడు. మనిషిని మనిషే చంపుకుంటున్నాడు. డబ్బు కోసం పిల్లల్ని చంపేవాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం తల్లిదండ్రులను చంపేవాళ్ళు ఉన్నారు. లేరండి సమాజంలో? పేకలు కోసేసేవాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్ కోసం ఒకడిని ఆటోలో పొడిచారు. ఎక్కడ వాళ్ళు ఏదో బీహార్ నుంచో ఎక్కడి నుంచో వచ్చారంట. మన కాకినాడలోనే జరిగింది ఈ సిచ్యువేషన్. ఆటోలో ఉన్నవాడిని. కాబట్టి డబ్బు అనేది ఏం చేస్తుందంటే మనల్ని మోసం చేస్తుంది. ఏదో రోజు దాన్ని మనం అందరూ వదిలి వెళ్ళిపోవాలి. వదిలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు కావాలా వద్దా? ఇవేమీ పట్టుకెళ్ళట్లేదు. ఇవేమీ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోతే మరి అప్పుడు డబ్బులు పట్టుకెళ్తున్నావా? పోనీ దాచుకుని ఇంట్లో దాచుకుని రేషన్ పట్టుకెళ్తున్నావా? రేషన్ కార్డు పట్టుకెళ్తున్నావా? ఏమి పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నావు. మరి ఏమైపోతావు? మనం పోని నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. ఆ ఈజిప్ట్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మమ్మీల దగ్గర డబ్బులు కప్పెడేస్తారండి, బంగారం కప్పెడేస్తారు. కప్పెడేస్తే ఆ బంగారాన్ని ఎప్పుడైనా లేస్తే తీసుకుంటాడేమని, ఆ బంగారం కూడా అక్కడే ఉంటుంది. మన వాళ్ళు అయితే మన సమాజంలో మన దేశంలో కానీ ఎక్కడైనా అయితే అలా కప్పెట్టరు, కానీ ఉన్నాయి లాగేసుకుంటారు. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు ఏమైనా బంగారు వస్తువులు ఉన్నాయనుకోండి, అవన్నీ ఏం చేస్తారు, ముందే తీసి పాతారు. అంతే కదండి, మనం చూస్తున్నాం కదండి, చూస్తున్నాం కదా, మరి ఏం పట్టుకెళ్ళట్లేదు. అప్పుడు దేవుడు నిన్ను ఎలా పోషించాలి? వీళ్ళంతా అమాయకులంటే చచ్చిపోయిన తర్వాత చిన్నదినం పెద్ద దినమను లేదా ఆదరణ కూడికను ఇదే చెప్పిన ఏ కొన్ని పట్టుకెళ్తారండి అక్కడికి, శ్మశానం దగ్గరికి పట్టుకెళ్తే మరి ఆ లంచం చూసి దేవుడు ఇంక ఇతను బతికి ఉన్నంతకాలం పోషించాలా ఏంటి చెప్పండి? నమ్మితే పోషించాలా? సో కాబట్టి నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం అన్ని విషయాల్లో. మరీ ముఖ్యంగా పరలోకంలో మనం చూస్తాం పరలోకం అనే ఒక మహిమను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక ముగించేద్దామండి, 1వ అధ్యాయం. దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి. దేవుడినట మనం ఎందు నిమిత్తం నమ్మాలట? దేవుని ఎందే ఎందుకు నమ్మకం ఉంచాలంటే నిత్య జీవం నిమిత్తం. నిత్య జీవం కోసం అంటే చావు తర్వాత ఆత్మగా దేవుని దగ్గర ఉండడం కొరకు మనం దేవుడిని నమ్ముకోవాలంట. కాబట్టి ఈ లోకంలో మరి దేనికి నమ్మాలి? ఈ లోకంలో ఉండం కాబట్టి ఏదో రోజు వెళ్ళిపోతాం కాబట్టి దేవుడిని నమ్మాలి. మరి ఈ లోకంలో ఉన్నంతకాలం అనుభవించడానికి ఎలా? మనిషి ఇస్తున్నాడా? మనిషి ఇవ్వాలా? డబ్బు ఇవ్వాలా? అంటే దేవుడు ఇవ్వాలి. ఈ ప్రకృతిని ఇచ్చిందే దేవుడు. ఆయన ఇచ్చింది ఏదో మనిషి దగ్గర ఉంది, మనిషి అమ్ముతున్నాడు, కానీ ఆయన నీకు ఇవ్వలేడా? ఆయన నమ్ముకున్న వాడికి ఆయన ఇప్పించలేడు ఈ ప్రకృతిలో ఉన్నదాన్ని. చెప్పండి మీరు ఒకసారి, ఏ మనిషి దగ్గర ఉన్నా ఆయనదే కదా అది. ఆయన తీసుకోలేడా? ఎవరి దగ్గర ఉంటే లాగి ఆయన లేపేసాడంటే ఏమైపోతుంది చెప్పండి? కాబట్టి అలా ఆలోచించకండి. దేవునిది అది. ప్రపంచంలో ఉన్నదంతా ఏ మనిషి దగ్గర ఉన్నా అది దేవునిదే. ప్రతి మనిషికి ఇచ్చింది లేదా పోషిస్తుంది దేవుడే. ఆయన చూసి చూడనట్టు ఊరుకున్నాడు కాబట్టి ఎవరి కాళ్ళు దాచుకుంటున్నారు, ఎవరి కాళ్ళు ఏం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. మనకి ఎందుకండి ఆ గొడవ అంతని? దేవుడిని నమ్ముకున్న తర్వాత నిత్య జీవం కోసం బ్రతకాలన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు, కానీ దాన్ని నమ్మొద్దు అంతే. ఎలా అంటే 10 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు వంతెన మీద ఏవైనా సామాన్లు ఉన్నాయనుకోండి,
ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారు? చూస్తుంటుంటారా? మీ జేబులో 10 రూపాయలు ఉన్నాయి, సైకిల్ మీద బండి మీద వస్తున్నారు, ఆ వందిన మీద నుంచి వస్తుంటే చాలా కనపడుతుంటాయి కదండి. చికెన్ జాయింట్లు కనపడతాయి, ఫ్రూట్స్ కనపడతాయి, అన్నీ కనపడుతుంటుంటాయి. ఏం చేస్తాం? ఏదో ఒకటి కొనేయాలనిపిస్తుంది కదండి మనం చూసినప్పుడల్లా. మన దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ 10 రూపాయలు ఉంటే ఏం చేస్తాం? పెళ్లి కూతురులాగా ఎత్తిన తల తెంచకుండా, పక్కల చూడకుండా, నా బతికింతే, ఎందుకు వచ్చిన గొడవ, అట్లా ఎంక చూడకూడదు, చూసినా కొనలేం కదండి, ఏమీ చూడకుండా వచ్చేస్తాం మెయిన్ రోడ్లోంచి వచ్చిన. అదే జేబులో ఒక 10,000 ఉన్నాయనుకోండి, ఎగుడు దిగుడిగా అన్నీ చూసుకుంటూ వస్తాం కొనుక్కోవడానికి. సో అలాగా వెళ్ళిపోవలసిన వాళ్ళం కాదండి, ఎంత ఉంటే అంత అనుభవిద్దాం అంతే. పట్టించుకోకండి లోకాన్ని, పరలోక వైపు చూస్తూ. ఇప్పుడు చివరగా ఈ మళ్ళీ మనం చదువుకున్న మాటని తీసి మనం ముగిద్దామండి. ఇది ఆజ్ఞ అండి. ఒకవేళ ఈ ఆజ్ఞని గనక నువ్వు పాటించకపోతే, ఆజ్ఞను పాటించిన వాడుగా పరలోకాన్ని కోల్పోతావు. తెలుసా మీకు ఆ సంగతి? పాపం అంటే ఏంటని బైబిల్ చెప్తుంది తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాపించమన్నాడు, ఇది ఆజ్ఞ. ఏదో మామూలుగా బైబిల్ బోధ చేసేస్తున్నారు, ఏదో సింపుల్గా ఉండడానికి, ఏదో చెప్పడానికి, ఏదో అలాగా రాయబడింది ఏదో చెప్పేశాడు, రాయించేశాడు, వీళ్ళు చెప్పేస్తున్నారు అని అనుకోకండి. చూడండి, యహమందు ధనవంతులైన వారు, ఏదో మొత్తం మీద నీకు ఏదోలా వచ్చింది డబ్బు, అయిపోయింది. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు నీ దగ్గర డబ్బున్నా కూడా దాన్ని నమ్మగంటున్నాడు. ధారాళముగా దయచేయి అనుభవించుటకు. ఒకవేళ డబ్బున్నా కూడా కొంతమంది ఏం చేయలేరు తెలుసా? అనుభవించలేరు. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ తినడానికి ఏమి ఆరోగ్యం ఉండదు, సహకరించదు శరీరం. షుగర్ ఉందనుకోండి, సహకరించదు అంటారా? అది తినకూడదు, ఇది తినకూడదు. బీపీ కూడా ఉందంటే కారం తినకూడదు, ఉప్పు తినకూడదు. మీకు ఎప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నారు? 60 ఆ వయసు వచ్చిన తర్వాత బాగా తెలిసిపోద్ది. ఎందుకంటే 60-65 వచ్చేటప్పటికి ఏం తిన్నా కూడా మనకి రోగం పెరిగిపోద్ది. ఇంక వెంటనే కిడ్నీలు కొట్టేస్తాయా, ఏం కొట్టేస్తాయా అన్నట్టు ఉంటుంది, పెరిగిపోతుంటుంది కదండి షుగరు. చూడండి, మరి నీ సుఖంగా తినడానికి శక్తినిచ్చేది ఎవరు? దేవుడే కదా. సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళముగా దయచేయి, దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఎందుకంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం. ఇదంతా ఎందుకంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి, దేవుడిని నమ్మాలి. దేవుడిని నమ్మడం అంటే దేనికోసం అనుకుంటున్నారు? ఇక్కడ తినడం కోసం అయితేనండి దేవుడిని నమ్మవసరం లేదండి. దేవుణ్ణి నమ్మని వాడు తింటున్నాడు, బ్రతుకుతున్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడు బ్రతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు. ఏమంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎంతమంది బ్రతకట్లేదండి? హేతువాదులండి ఎంతమంది బ్రతకట్లేదు? ఎందుకంటే దేవుడు వాడికి కాలం ఇచ్చేసాడు, తినడానికి అవకాశం ఇచ్చేసాడు, కానీ పరలోకం ఇవ్వడు. ఎందుకంటే ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఎవరు, ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి అని నువ్వు ఆలోచించలేదు. ఎందుకు ఇస్తాడు? ఒకవేళ చెప్పినా ఇవి ఇలా చెప్పాడు అనుకోండి, ఎవరు నమ్మలేదు. ఎందుకంటే డబ్బును నమ్ముకున్నాడు, లోకాన్ని నమ్ముకున్నాడు, శాశ్వతం అనుకున్నాడు. కాబట్టి వాస్తవమైన జీవమును, ఇది ఏంటంటే వాస్తవమైన జీవం కాదు, శాశ్వతమైన జీవం కాదు. ఇదే మన జీవం కాదండి. మన జీవం, అసలైన జీవం ఇది కాదు. మన అసలైన జీవం ఏంటనుకుంటున్నారు? పరలోకంలో దేవునికి కుమారుడిగా ఉండడమే మన అసలైన జీవం ప్రారంభం. ఒక గొంగళి పురుగు ఉందా, దాని అసలైన జీవం అది కాదు. అసలైన జీవం దాన్ని ఏంటనుకుంటున్నారు? సీతాకోక చిలుకగా మారడమే దాని అసలైన జీవం. అందుకని అది ఏం చేస్తుంది తెలుసా? ఆ వాస్తవమైన జీవాన్ని పొందడానికి, ఆ మంచి జీవాన్ని పొందడానికి, ఆ మంచి స్థితిని పొందడానికి అది ఏం చేస్తుందంటే గూడు కట్టేసుకుంటుంది, ఆ గూడులో ఉండిపోద్ది, ఇంకేమీ తినదండి, ఇంకా ఉండిపోద్ది. కానీ కొన్న రోజులకి ఏమవుతుంది అనుకుంటున్నారు? సీతాకోక చిలుక అయిపోద్ది, అది బయటకు వచ్చేస్తుంది. చూడండి, విత్తనం అయితే అది చెట్టు ఇచ్చింది కాబట్టి దానికి జీవం, అంటే కాళ్ళు చేతులు ఇలాంటివి ఏమి లేవు కదండి, బుర్ర మెదడు ఆలోచించడానికి. కావాలంటే మరి నువ్వు పిండి చేసుకుని తినేచ్చు కదండి. ఇప్పుడు అన్నం ఉందనుకోండి, నువ్వు పిండి చేసుకుని దోశలు వేసుకోవచ్చా? బియ్యాన్ని గోధుమలు పిండి చేసుకుని దోశలు వేసుకోవచ్చా?
అదే చపాతీ వేసుకొచ్చాం, పూరి వేసుకొచ్చాం. అదే గింజల్ని మీరు పాతితే, భూమిలో పాతితే ఏమవుతుంది? మొక్క వస్తుంది. అదేం చచ్చిపోయి బతుకుతుంది. అది దానికి అసలైన జీవం, అసలైన స్థితి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే గింజలు తింటే తినేస్తాం, కొన్ని ఏమి దాచుకుంటాడు రైతు, పాతేస్తాడు. అలాగే గొంగళ పురుగుకి ఏమవుతుంది అనుకుంటున్నారు? ఎవరు ఏం చేయవసరం లేదు. అది దాన్ని అదే సమాధి చేసుకుంటుంది. సమాధి చేసుకుని, అంటే అలా బూజు లాంటిది లేకపోతే పక్షులు తినేస్తాయండి, పురుగులు, బల్లులు ఇలాంటివన్నీ తినేస్తాయి. ఆ బూజు ఉంటాయి, ఏం చేయు, తినవు. కాబట్టి బయటకు వస్తుంది. అది దాని వాస్తవమైన జీవం. మనది కూడా ఈ జీవం వాస్తవమైంది కాదు. ఎందుకంటే వాస్తవమైంది అయితే నువ్వు ఉండిపోవాలి కదా, ఉండలేదు కదా. ఈ కృషించిపోతుంది కదా ఈ శరీరం. నీకు పుట్టిన దగ్గర నుంచి కనీసం 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చాయంటే స్టార్ట్ అయిపోయిందని జీవం పోద్దని. ఇది నీకు శాశ్వతమైన జీవం కాదని స్లోగా చెప్తుంటుంటాడు. ఈ తల ఊడిపోతుంటుంది, ఈ పళ్ళు ఊడిపోతుంటుంటాయి, కళ్ళు సరిగా కనపడవు, సైట్. అంటే అర్థం ఏంటి? అయిపోయిందని ఈ శరీరం పని. కొత్త బండి కొన్నాం అనుకోండి, ఓ 10 సంవత్సరాలు, కొద్దిగా 5-6 సంవత్సరాలు బాగానే ఉంటుంది. ఓ 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమవుతుంటుంది? ఒక్కో పార్టు లూజ్ అయిపోతుంటుంది. అంటే బండి ఏమైంది? టైం అయిపోయింది. సో కాబట్టి ఇది వాస్తవమైన జీవం కాదు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. ఎలా? డబ్బుతో కాదండి, అది భక్తితో, దేవుని మీద నమ్మకంతో. ఈ లోకంలో ఉంటూ కూడా ఈ లోకం వద్దని నమ్మకుండా దాని మీద మనసు పెట్టుకో. డబ్బుతోటే బ్రతకొచ్చు, అలా మార్చేసుకున్నాం మనం అందరం. కానీ ఆ డబ్బును పట్టించుకోవద్దు, ఉండంతే. దాని మీద మనసు ఎట్టకు, దాని మీద దృష్టి పెట్టుకో, దాన్ని చూడకు, అంతే. ఎలా చూడాలంటే, పకోడీ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? కాగితాన్ని చూస్తాం, పకోడీని చూస్తాం. చెప్పండి, మీరు ఏమైనా సమోసాలు కానీ పకోడీ కానీ ఇలాంటివి బడ్డీల మీద కట్టించుకున్నారండి? పకోడీ తినేసిన తర్వాత కాగితాన్ని ఏం చేస్తారు? మరి కాగితం లేకపోతే పకోడీ పట్టుకుని రాగలరండి? కాగితం మీరు ఇలా ఇట్టుకుని తినగలరా? అంతే. కాగితం గొప్పదా, పకోడీ గొప్పదా? మీకు పకోడీ కావాలా, కాగితం కావాలా? చెప్పండి. అది ఎంతో, ఇది ఎలాంటిది అనుకుంటున్నారు? పేపర్ లాంటిది. పరలోకం పకోడీ లాంటిదండి, నిత్య జీవం. పేపర్ని ఏం చేస్తారు? చూడకండి. పేపర్ దగ్గర ఆగిపోతున్నాం మనం. అందుకని యేసుప్రభువారు ఏం చేశారు? పేపర్ని వాళ్ళు చింపేసుకున్నా, పొడి చేసినా, పేపర్ని ఏం చేసినా, ఏం చేసుకొనిమ్మన్నాడు. కానీ ఎందుకంటే మళ్ళీ తిరిగి లేచాడు. ఎందుకు అనుకుంటున్నారు? మనకు చెప్పడానికి ఉంది, చావు తర్వాత బ్రతుకని అని. అలా వెళ్ళిపోతే ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరూ నిలిచి చూస్తుంటే దేవదూతలు వచ్చన్నారు, ఎందుకు మీరు ఇలా ఉన్నారు? ఆయన ఏ రీతికి వెళ్ళిపోయాడు ఆ రీతిగానే వస్తాడు, మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్తానన్నాడు కదండి, వస్తాడన్నాడు. సో కాబట్టి రాబో జీవితం కొరకట వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము మంచి పునాది. అక్కడ దేవుడి దగ్గర ఉండడానికి మీరు ఏం చేయాలి? మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. డబ్బు మీద లక్ష్యం ఉంచితే మంచి పునాది నువ్వు ఎలాగే వేయగలవు? సత్క్రియలను, ధనము గలవారును. మంచి పనులే దేవుడి దృష్టికి ఏంటనుకుంటున్నారు? ధనం. నువ్వు చేసిన మంచి పనులే నీకు పరలోకాన్ని ఇస్తాయి. ఔదార్యం, జాలి, దయ ఇలాంటివి ఉండాలి. అవసరమైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహకరించాలని బైబిల్ చెప్తుంది. ఔదార్యం గలవారును తమ ధనముల్లో ఇతరులకు పాలిచ్చేవారినే ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. దేవుణ్ణే నమ్మి అలా చేసుకుంటూ పోతే ఏదో రోజు వెళ్ళిపోతావు కదండి. వెళ్ళిపోయి కళ్ళు మూస్తే పరలోకానికి వెళ్ళిపోతే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఈ గొడవ, గందరగోళం ఏమీ ఉండదు. ఒకవేళ ఇదేం కోరుకోకుండా డబ్బునే కోరుకున్నావు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుడి దగ్గర ఉండకూడదు. దేవుడి దగ్గర ఉండకూడదంటే దేవుడు వద్దనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళను, నాకు అవసరం లేదు, ఇలాంటి నమ్మని అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా వెళ్ళడానికి ఒక చోటు ఉంది. ఆ చోటు ఏంటనుకుంటున్నారు? అగ్నిగుండం, బైబిల్ పరిభాషలో నరకం. ఎందుకంటే పకోడీ తినేసిన తర్వాత పేపర్ని ఏం చేస్తారు మీరు? మన చెత్త డస్ట్బిన్లో వేస్తామా? డస్ట్బిన్లో అంతా బయట తెచ్చి కాల్చేస్తాం. లేదంటే మున్సిపాలిటీ వాళ్ళకి వేస్తాం. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ బండి మీద వేసుకెళ్తారు. వేసుకెళ్ళి అక్కడ డంప్ యార్డ్ ఉంది, అక్కడ వేస్తారు. ఆ డంప్ యార్డ్ వేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారు? అక్కడ కాల్చేస్తారు.
ఇంక చనిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదండి. అసలు ఎంత సంపాదించినా ఏమీ ఉండదు, వేస్ట్. ఒక వీడియో చూపిద్దాం అనుకున్నాం. ఒక అబ్బాయి ఎవరో చనిపోయారండి. అతను మహా అయితే 35 ఉంటాయేమో. 35 ఏళ్ళు ఉన్న వాళ్ళనండి ఎవరైనా చనిపోతే ఎలా ఏడుస్తారండి బంధువులు కానీ ఎవరైనాని. భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, చుట్టూ అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఎలా ఉంటారు, బాధగా ఉంటారండి. కానీ అక్కడ కూర్చుని ఎవరి సెల్ల వాళ్ళే చూసుకుంటున్నారు. ఒక 5-6 ఇలా చేరేసుకుని కూర్చున్నారు. వాళ్ళందరూ గేమ్స్ ఆడుతున్నారు ఒక వీడియోలోనండి. మరొక వీడియోలో, ఎందుకంటే మన వాళ్ళు చీకటి పడితే శవాన్ని తీసుకెళ్లరు కదండి. అప్పుడు రాత్రి అంతా ఉండాలంటే ఎవరి కాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అయిపోయింది. ఒక పక్కనేమో క్యారమ్ బోర్డు పెట్టారు, ఒక పక్కనేమో ప్యాకెట్ పెట్టారు. అలాగే ఏదో అన్నారండి, అది ఏదో ఆట అంట, చెస్ పెట్టారటండి ఒక చోట. అక్కడ చూసాం, మన వాళ్ళు చూసారు. ఆ వీడియో మేము చూపించాలి. అయిపోయింది. ఒక అతను ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు, వీళ్ళందరినీ తీసి, అతను కూడా వాళ్ళ బంధువులు ఎవరో నాకులటుడై ఉంటాడు, వీళ్ళందరినీ తీసి లాస్ట్లో బాధపడుతున్నాడు. ఆడు ఫేస్లో బాధపడుతుంది. అంటే సిచ్యువేషన్ మనం అనుకోవడం కాదు, వాడే అలా అనుకున్నాడు. వాడికే నచ్చలేదు, తీసినోడికి ఇంకొక బంధువుకి. అది సోషల్ మీడియాలోకి వస్తుంది. ఇది పరిస్థితి అండి. శవాన్ని ఎప్పుడు ఎంత తొందరగా తీసేద్దామా అనుకుంటారు. ఒకవేళ మహా అయితే ముందు పూర్వకాలం ఏడ్చేవారు, ఏంటో తీసేస్తుంటే గల్లు మనివారు. అలాగే దింపేశారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఉంచేయమంటారా, తీసేయమంటారా? ఎవరో మోసుకెళ్ళకపోతే వాళ్ళే మోసుకెళ్ళిపోతారు. తెలుసా మీకు? ఇంట్లో వాళ్ళే మోసుకెళ్ళి కప్పెట్టేస్తారు. కాబట్టి ఎందుకండి ఈ పకోడీ కాగితానికి నమ్మకండి. వాస్తవమైన జీవం ఇంత చెప్పించడానికండి, ఇంత మార్చడానికి యేసుప్రభు వచ్చాడండి. వచ్చి ఇలాంటి జ్ఞానాన్ని చెప్పాడు. యేసుప్రభు చెప్పింది ఏమి రాజకీయ నాయకులు, పార్టీలు మార్చినట్టుగా దేవుళ్ళని మార్చడం కాదు, లోకాన్ని మార్చడం. ఈ లోకాన్ని కాకుండా పరలోకానికి మారిపోవడం. మార్పు కోరుకోడు, మనసు మారడం, మంచి పనులు చేయడం, పరలోకానికి చేరుకోడు. దేవుళ్ళు మార్చడమా, డబ్బు కోసమా, లోకం కోసమా? ఇది కాదండి బైబిల్ చెప్పేది, యేసుప్రభు చెప్పేది. నువ్వు లోకాన్ని మార్చడానికి ఆయన వచ్చాడు, ఈ లోకం నుంచి ఆ లోకాన్ని తీసుకెళ్ళడానికి, అది నమ్మించడానికే ఆయన ఎన్నో బోధలు చేశాడు ఈ లోకం మాయలో ఉన్న మనిషికి. అసలు దేవుడు అంటే ఎవరో, ఆయనతో మనకున్న సంబంధం ఏంటో చెప్పాడు. మనల్ని నమ్మించడానికి ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్న తిరిగి లేచాడు. ఇంకెంత చేసినా నమ్మకపోతే నిన్ను ప్రపంచంలో ఇంకెవరు మార్చలేరు. మారిస్తే యేసుప్రభు వారి ద్వారానే మారాలి, లేకపోతే మీరు మారలేరు. కాబట్టి ఏం తెలుసుకోవాలనుకున్న ప్రపంచంలో, ఏ మనిషి దేని గురించి తెలుసుకోవాలన్నా క్రీస్తులో మనకు అన్నిటికీ ఏముందంటే సమాధానం ఉంది. సో కాబట్టి ఇన్ని మాటలు విన్న మీరు ఏదో కాకతాళీయంగా వీళ్ళు వచ్చి చెప్పుకోవాలి కాబట్టి చెప్పేసుకున్నారని అనుకోకండి. ఇదంతా కూడా దేవుడు మనల్ని మార్చుకోవడానికి, మనం ఎలా పాడైపోతున్నామో, మన ఆలోచనలు ఎలా ఉండి దేవునికి దూరం అయిపోతున్నామో ఎరిగి దేవుడు మనల్ని మార్చుకోవడానికి ఇలా ఇలా స్లోగా చెప్పాడండి. అంతకు మించేవి ఈ నస అనుకోకండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి నాయన, మీ అందు మాత్రమే నమ్మిక ఉంచాలని, ధనమందు కానీ, మనుషులు అందు కానీ, రాజులు అందు కానీ, అసలు లోకం విషయంలో మేము ఏ విధమైన ఆలోచనలకు లేకుండా ఈ లోకంలో కొంతకాలం ఉండి నాయన మీ దగ్గరికి వచ్చేవలసిన వాళ్ళమని చెప్పేసి, వాస్తవమైన జీవాన్ని మేము పొందుకోవలసిన వాళ్ళమని చెప్పి తండ్రి నాయన, సత్క్రియలనే దానం ఔదార్యం గలవారంగా ఉంటూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీరున్న లోకానికి వచ్చే భాగ్యాన్ని మా అందరికి ఇవ్వండి. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసిన మీ పిల్లలు నవజీవన్ రాజు గారు, వారి కుటుంబాన్ని నేను మీరు ఆదరించండి తండ్రి నాయన. వారి జీవనోపాధి నిమిత్తం చేస్తున్న వేట విషయంలో తండ్రి నాయన, వారికి ఉన్న ఇబ్బందులు అన్నిటి విషయంలో తండ్రి నాయన వాళ్ళని ఆదరించండి తండ్రి నాయన. వాళ్ళకి కావాల్సిన సమస్తం వాళ్ళు సమకూర్చుకునే విధంగా, మీ వలన పొందుకునే విధంగా తండ్రి నాయన మీ కృప, మీ కాపుదల, మీ కనికరం వారిపై ఉంచండి తండ్రి నాయన. సోదరులను తెగ దృష్టి నుండి కాపాడండి. అలాగే ఈ ఏర్పాట్ల విషయంలో తండ్రి నాయన, ఈ సభ విషయంలో
పని చేసిన మీ బిడ్డలందరినీ కూడా మీ కృపలో బలపరచండి, మీ మహిమలో వారి అవసరాలు తీర్చండి. మంచి పునాది వేసుకునే విధంగా వారిని ఇంకనూ వర్ధిలింపు చేయండి తండ్రి నాయన. వెళ్తున్న మీ పిల్లలను వారి గృహాలకు క్షేమంగా చేర్చండి. అలాగే జరగబోయే అల్పాహార విందు కార్యక్రమంలో కూడా తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.